సర్వేభ్యో నమో నమః. స్వాగతం. అందరికీ నమస్కారాలండి. ముందరగా ప్రార్థన తర్వాత ధ్యాన శ్లోకాలు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన శ్లోకాలు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తీమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం. ఏదైనా చెప్పచ్చు. భూషాంబరం. జప కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికా. సో ఈ ధ్యాన శ్లోకం చెప్పలేదు కాబట్టి ఒక్కసారి చెప్తాను. సో స కుంకుమ, స కు తర్వాత అనుస్వారము, తర్వాత కు, కు తర్వాత అనుస్వారం మళ్ళీ కు కాబట్టి పంచమాక్షరము. స కుంకుమ విలేపన విలేపన మలిక చుంబి కస్తూరికాం. స కుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం. తర్వాత సమంద హసితేక్షణాం స మంద, మ తర్వాత అనుస్వరము తర్వాత ద కాబట్టి నా రావాలి. సమంద హసితేక్షణాం స శర. రెండు సాలు ఉన్నాయి, ఒక స ఇంకోటి ష. ఒకటి సా సరళ, ఇంకోటి షా శ్యామల షా కాబట్టి స శర అని పలకాలి. సశర చాప పాశాంకుశాం. షా తర్వాత మళ్ళీ అనుస్వారం ఉంది, తర్వాత కు ఉంది కాబట్టి షా తర్వాత అనుస్వారాన్ని పంచమాక్షరం చేయాలి కవర్గల్లో. కాబట్టి సశర చాప పాశాంకుశాం అశేష జన మోహిని మోహిని మరుణ మాల్య భూషాంబరాం. భూషాం ఓకే, మీ దాంట్లో ఏది ఉంటే అలా చదవండి. భూషాంబరాం అశేష జన మోహిని మోహినీం అరుణమాల్య భూషాంబరం కలిపి చదవాలి కాబట్టి ఆ రెండు అశేష జన మోహిని మరుణమాల్య భూషాంబరాం అని చదువుతున్నాం. తర్వాత జపా కుసుమ భాసురాం, జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. సో దీన్ని ఎలా అంటే సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని మరుణమాల్య భూషాంబరాం
జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికా. స్మరేదంబికాం ఎక్కడ ఒత్తులు లేవు. స్మరేదంబికాంలో కూడా స మ రే ద దంబికాం అంబికాం అది యాక్చువల్గా స్మరేత్ అంబికాం అది, కాబట్టి స్మరేదంబికాం అయింది. ఎక్కడ అండి? సమంద హసితేక్షణ ఓకే. దీంట్లో నా దగ్గర ఉన్న పుస్తకాలు కూడా సకుంకుమ విలేపన మళిక చుంబి కస్తూరికాం అని ఉంది. దీంట్లో కూడా సమంద, దీంట్లో కూడా సమంద హసితేక్షణం సమంద సమంద కరెక్ట్ చేసుకోండి ఒకవేళ వేరేది అంటే ఒక బుక్ లో వేరుగా ఉంది. సమంద హసితేక్షణ సచర చాప పాశాంకుశ. సో ఇది 4వ ధ్యాన శ్లోకం. తర్వాత నెక్స్ట్ సశర చాప పాశాంకుశం. మనం 48 దగ్గర ఆపామండి. 48 తర్వాత 49వది. 49లో నిర్వికల్ప నిరాబాధ. ధా అన్నది అక్కడ మహాప్రాణం కాబట్టి నిరాబాధ. నిర్భేద భా మళ్ళీ మహాప్రాణం. నిర్భేద భేద నాశిని మళ్ళీ ఇక్కడ కూడా భా అన్నది మహాప్రాణం కాబట్టి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని. నెక్స్ట్ లైన్ నిర్నాశ షా అన్నది ఇక్కడ శకుంతల ష లేకపోతే శ్యామల ష. నిర్నాశ మృత్యుమథని థా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. నిష్క్రియ నిష్పరిగ్రహ మీరు లక్ష్మీ కుమారి గారు కుర్చీ మర్చిపోయానండి. కుర్చీ తెచ్చుకోండి. అదే ఉండండి వేరే అని మాటికి అది వద్దు. ఏదో ఒక చైర్ వేసుకుంటే కూర్చోండి. తెస్తుంది. నిర్వికల్ప నిరాబాధ నిరాబాధ నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని నిర్భేద భేద నాశిని. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని. ఇంకొకసారి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేద నాశిని. నెక్స్ట్ లైన్ నిర్నాశ మృత్యుమథని మృత్యు కాదు మృత్యుమథని నిర్నాశ మృత్యుమథని
మృత్యుమథని నిర్నాశా మృత్యుమథని నిర్నాశా మృత్యుమథని మథని కాదు మథని మథని నిష్క్రియా 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 నిష్పరిగ్రహ 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 నిష్క్రియా నిష్పరిగ్రహ నిష్క్రియా నిష్పరిగ్రహ నిష్క్రియా నిష్పరిగ్రహ. నిష్క్రియా నిష్పరిగ్రహ ఇప్పుడు మొత్తం లైన్ నిర్నాశ మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ ఇప్పుడు అందరూ అనండి. నిర్వికల్ప నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. ఇప్పుడు మొత్తం లైన్ నిర్వికల్ప నిరాబాధ నిర్భేదా భేదనాశిని. నిర్వికల్పా నెక్స్ట్ లైన్ మొత్తం నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. మొత్తం శ్లోకం మొత్తం నిర్వికల్ప నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. ఇందులో మొత్తం 8 నామాలు ఉన్నాయి. మొదటి లైన్ లో 4, రెండో లైన్ లో 4. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని అవి 4. తర్వాత నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ మొత్తం 8. సో కాబట్టి నిర్వికల్ప నిరాబాధకి 8 అక్షరాలు అవుతాయి కాబట్టి ఒక కౌంటర్ బ్రేక్ నేను చదివినట్టు బ్రేక్ తీసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ చదవచ్చు. అలాగే నిర్నాశ మృత్యుమథని తర్వాత కూడా బ్రేక్ ఇవ్వచ్చు. కూర్చోండి. నెక్స్ట్ది నిస్తుల 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 నీల చికుర నీల చికుర నిరపాయ నిరత్యయ నిరత్యయ. ఇది నిస్తుల నీల చికుర నిరపాయ నిరత్యయ. తర్వాత దుర్లభ దుర్లభ భా మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి, దానికి దీర్ఘం కూడా ఉంది. దుర్లభ దుర్గమ దుర్గమ దుర్గా దుర్గా దుఃఖ హంత్రి దుఃఖ. మనం విసర్గ తర్వాత క వస్తే హాఫ్ విసర్గ పలకాలని చెప్పినట్టుగా ఇక్కడ కూడా దుఃఖ అది మనకి వినిపించకుండానే హాఫ్ పలుకుతుంది. దుఃఖ హంత్రి సుఖప్రద దుఃఖ హంత్రి సుఖప్రద. కాబట్టి దీన్ని దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద అని రండి. నిస్తుల 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 నీల చికుర నీల చికుర నీల చికుర నీల చికుర ఓకే నిస్తుల నీల చికుర నిస్తుల నీల చికుర నిస్తుల నీల చికుర నిస్తుల నీల చికుర నిరపాయ 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 నిరత్యయ 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 నిరపాయ నిరత్యయ నిరపాయ నిరత్యయ నిరపాయ నిరత్యయ నిరపాయ నిరత్యయ దుర్లభ 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 దుర్గమ 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 దుర్గా గా దుర్గా
దుర్గా దుర్లభా దుర్గమా దుర్గా లభా దుర్గమా దుర్గా దుర్లభా దుర్గమా దుర్గా లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి 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 సుఖప్రదా 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 దుఃఖహంత్రి సుఖప్రదా దుఃఖహంత్రి సుఖప్రదా కలిపి చదివినప్పుడు దీర్ఘం అలాగే ఉండాలి, అది హ్రస్వం అయిపోకూడదు. దుఃఖహంత్రి సుఖప్రదా దుఃఖహంత్రి సుఖప్రదా దుఃఖహంత్రి సుఖప్రదా. దుఃఖహంత్రి సుఖప్రదా. అందరూ అనండి. నిస్తుల నిస్తుల నీలచికుర. నీలచికుర. ఇప్పుడు రెండు కలిపి చదువుతా. నిస్తుల నీలచికుర నిస్తుల నీలచికుర నిస్తుల నీలచికుర నిస్తుల నీలచికుర నిరపాయ 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 నిరత్యయ నిరత్యయ నిరత్యయ. నిరత్యయ రెండు కలిపి చదువుతా. నిరపాయ నిరత్యయ నిరపాయ నిరత్యయ నిరపాయ నిరత్యయ. నిరపాయ నిరత్యయ దుర్లభ 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 దుర్గమ 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 దుర్గా దుర్గా దుర్గా. దుర్గా ఇప్పుడు మూడు నామాలు కలిపి చదువుతా. దుర్లభ దుర్గమ దుర్గా దుర్లభ దుర్గమ దుర్గా దుర్లభ దుర్గమ దుర్గా దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి 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 సుఖప్రదా సుఖప్రదా సుఖప్రదా. సుఖప్రదా ఇప్పుడు రెండు కలిపి చదువుతా. దుఃఖహంత్రి సుఖప్రదా దుఃఖహంత్రి సుఖప్రదా దుఃఖహంత్రి సుఖప్రదా. దుఃఖహంత్రి సుఖప్రదా. ఇప్పుడు మొత్తం లైన్ చదువుతా. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా దుర్గమ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. సుఖ కాదు సుఖప్రద. సుఖ కాదు సుఖప్రద. ఓకే, మళ్ళీ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖహంత్రి సుఖప్రదా. మొత్తం లైన్. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. మొత్తం శ్లోకము రెండు లైన్లు కంప్లీట్ గా నేను చదివిన తర్వాత అప్పుడు చెప్పాను. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. దీంట్లో మొత్తం 9 ఉన్నాయి. మొదటి లైన్ కూర్చోండి. మొదటి లైన్లో 4, నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ 4, తర్వాత లైన్లో దుర్లభ దుర్గమ దుర్గా ఇవి 3, తర్వాత దుఃఖహంత్రి సుఖప్రద ఇది మొత్తం కలిపి 5, మొత్తం 9 ఉన్నాయి. తర్వాత శ్లోకం దుష్ట దూరా దుష్ట దూరా. ఆ ష వచ్చేసి షట్కోన్ షది. దుష్ట దూరా దురాచార శమని. దురాచార శమని అంటే దురాచార శ్యామల ఇది దురాచార శమని దోష వర్జిత. దోష వర్జిత ఈ షా కూడా షణ్ముఖ ష ఇది దోష వర్జిత. ఇది దుష్ట దూరా దురాచార శమని
దోషవర్జిత. నెక్స్ట్ లైన్ సర్వజ్ఞ. సర్వజ్ఞ సాంద్ర కరుణ. సాంద్ర కరుణ, సాకి దీర్ఘము, అలాగే లాస్ట్ లో కి దీర్ఘము. సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. సమానాధి, ధి అన్నది ఇక్కడ మహాప్రాణం, ఒత్తి పలకాలి. సమానాధిక వర్జిత. సో దీన్ని సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. కాబట్టి ఇది ఫస్ట్ లైన్ చెప్తాం. రెండు. సో ఇందాక 50 శ్లోకంలో బ్రేక్ ఎక్కడ చేశానో గుర్తుపెట్టుకోవాలి, మీరు రాసుకోండి. అయితే ఓకే, 50వ శ్లోకంలో నిస్తుల నీల చిక్కుర దగ్గర బ్రేక్, తర్వాత నిరపాయ నిరత్యయ అది, తర్వాత సెకండ్ లైన్ లో దుర్లభ దుర్గమ దుర్గా అక్కడికి బ్రేక్, అప్పుడు దుఃఖవంత్రి సుఖప్రద. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో 51లో మొదటి లైన్లో దుష్ట దూర దురాచార శమని. సో దీంట్లో మీకు ఏమవుతుందంటే దుష్ట దూరాలు 1, 2, 3, 4 ఉన్నాయి. ఆ తర్వాత దురాచార శమనిలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అవి 4, ఇవి 7, ఎక్కువ 11 అయిపోయినాయి. కాబట్టి దీన్ని బ్రేక్ చేయకూడదు, మొత్తం ఒకేలాగా చదవాలి, ఒకే లైన్ లో చదివినట్టు చదవాలి. అవడానికి 3 నామాలు ఇవి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అన్నవి 3 నామాలు. కానీ మధ్యలో 8వ అక్షరం నామం మధ్యలో వచ్చింది కాబట్టి ఇది బ్రేక్ చేయకూడదు, కంటిన్యూస్ గా చదవాలి ఇది. ఓకే, ఎక్కడ బ్రేక్ చేయకూడదు. సో చెప్పినప్పుడు మాత్రం నేను బ్రేక్ చేసి చెప్తున్నాను. లైన్ చదివినప్పుడు మొత్తం ఒకటేగా చదువుతాను. ఓకే, దుష్ట దూర దుష్ట దూర దుష్ట దూర దుష్ట దూర దురాచార శమని దురాచార శమని 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 దురాచార శమని దురాచార శమని నీ దీర్ఘం ఉంది. శమని దురాచార శమని దురాచార శమని 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 దోషవర్జిత వర్జిత దోషవర్జిత. వర్జిత. దీన్ని ఎలా చదవాలంటే పూర్తి లైనే చదవాలి నేను ఇప్పుడు, కాబట్టి వినండి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. చదవండి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. ఎవరు చదవకండి, మీరు ఒక్కరే చదవండి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. దుష్ట దూరా దురాచార శమని. చారా దగ్గరికి బ్రేక్ చేయకూడదు మీరు. చార శమని అది ఒకటే. ఒకవేళ మీ దాంట్లో విడిగా ఉంటే విడిగా ఉంది, మీరు పెన్సిల్ తెచ్చుకోవాలి. పెన్సిల్ తెచ్చుకుని దాన్ని కలుపుకోవాలి. దురాచార శమని అన్నది ఒకటే వర్డ్, ఒకటే నామం. కాబట్టి దురాచార శమని ఒకేలాగా పలకాలి. 8 అక్షరాలు మధ్యలో అవుతుంది కాబట్టి బ్రేక్ చేయకూడదు, ఎక్కడ కంటిన్యూస్ గా చదవాలి. కాబట్టి ఓకే, మళ్ళీ దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. చదవండి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. సర్వజ్ఞ సర్వజ్ఞ చెప్పండి మీరే. సర్వజ్ఞ 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 సాంద్ర కరుణ సాంద్ర కరుణ సాంద్ర కరుణ సాంద్ర కరుణ సమానాధిక 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 వర్జిత. వర్జిత. యాక్చువల్లీ ఇది ఒకే నామము, కలిపే చదవాలి. సమానాధిక వర్జిత. చెప్పండి. సమానాధిక వర్జిత. ఇప్పుడు ఇది ఇక్కడ సాంద్ర కరుణ దగ్గర 8 అక్షరాలు అవుతాయి కాబట్టి కొంచెం బ్రేక్ చేసుకోవచ్చు. సర్వజ్ఞ సాంద్ర కరుణ సర్వజ్ఞ సాంద్ర కరుణ సర్వజ్ఞ సాంద్ర కరుణ సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత.
నాధికవర్జిత సమానాధికవర్జిత. సమానాధికవర్జిత అందరూ అనండి. దుష్ట దూరా దుష్ట దుష్ట దూరా దుష్ట దురాచార శమని దురాశమని దురాచార శమని దురాశమని దోషవర్జిత దోషవర్జిత. ఇప్పుడు మొత్తం లైన్ మొత్తం చదువుతాను, అప్పుడే చెప్పండి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. నెక్స్ట్ సర్వజ్ఞ సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధికవర్జిత. మొత్తం లైన్ సర్వజ్ఞ సాంద్ర కరుణ ఓకే, మొత్తం లైన్ సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధికవర్జిత. ఇప్పుడు మొత్తం శ్లోకం మొత్తం నేను ఎక్కడ బ్రేక్ చేస్తున్నాడో మొత్తం శ్లోకం చదివినప్పుడు కొంచెం చూడండి, చూసాక బ్రేక్ చేసుకోవచ్చు. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధికవర్జిత. దీంట్లో మొత్తం 6 నామాలు. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత, మొత్తం 6 నామాలు. కూర్చోండి. నెక్స్ట్ ఎక్కడెక్కడైతే కలిపి చదవాలో అక్కడ అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఒకటిగా రాసుకోండి. నెక్స్ట్ సర్వశక్తిమయి సర్వశక్తిమయి షా, ఇక్కడ శ్యామల షా, ఇది శక్తిమయి సర్వమంగళ సర్వమంగళ మ తర్వాత అనుస్వరము తర్వాత గ కాబట్టి పంచమాక్షరము సర్వమంగళ సద్గతి ప్రద సద్గతి ప్రద సద్గతి ప్రద అంటే సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. తర్వాత సర్వేశ్వరి సర్వేశ్వరి, ఇక్కడ ఉన్న షా కూడా శ్యామల షానే. సర్వేశ్వరి సర్వమయి సర్వమయి సర్వ మంత్ర స్వరూపిణి సర్వ మంత్ర స్వరూపిణి. రూకి దీర్ఘం ఉంది, రూపిణి నాకి మళ్ళీ దీర్ఘం ఉంది. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి. అవునండి. సర్వశక్తిమయి సర్వశక్తిమయి కొంచెం గట్టిగానే సర్వశక్తిమయి సర్వశక్తిమయి సర్వమంగళ సర్వమంగళ లా కాదు లా లా, అన్ని చోట్ల ఎక్కడ లా ఉంటుందో అది లా చేసుకోవాలి. సర్వమంగళ సర్వమంగళ సద్గతి ప్రద సద్గతి ప్రద సద్గతి ప్రద. సద్గతి ప్రద. ఇప్పుడు మొత్తం లైన్ చదువుతాను. ఇందులో కూడా ఏంటంటే సర్వశక్తిమయిలో 6 అక్షరాలు, తర్వాత సర్వమంగళాలు మిగతా 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా బ్రేక్ చేయకూడదు, కంటిన్యూస్ గా చదవాలి ఇది. కాబట్టి మొత్తం లైన్ చదువుతాను, తర్వాత మీరు నాతో చెప్పండి. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా. మీరే చెప్పండి. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. ఉత్తమం. సర్వేశ్వరి
सर्वेश्वरी 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 सर्वमयी 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 सर्वमन्त्रस्वरूपिणी सर्वमन्त्रस्वरूपिणी सर्वमन्त्रस्వరూపిణి. सर्वमन्त्रस्वरूपिणी ఇక్కడ సర్వేశ్వరి సర్వమయితో 8 అక్షరాలు అవుతాయి కాబట్టి అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. ఇప్పుడు సర్వేశ్వరి సర్వమయి सर्वेश्वरी सर्वमयी సర్వేశ్వరి సర్వమయి सर्वेश्वरी सर्वमयी సర్వమంత్రస్వరూపిణి सर्वमन्त्रस्वरूपिणी సర్వమంత్రస్వరూపిణి. सर्वस्वरूपिणी మొత్తం లైన్ చెప్తాను, చెప్పండి. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी అందరూ అనండి. సర్వశక్తిమయి సర్వశక్తిమయి సర్వమంగళ సర్వమంగళ. లా కాదు లా, లా వినిపిస్తుంది. లా సర్వమంగళ సద్గతి ప్రదా సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు లైన్ వైజ్ చెప్తా. ఒక ఫస్ట్ లైన్ తర్వాత రెండో లైన్ అప్పుడు చెప్తారు కానీ. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి మొత్తం శ్లోకం. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి ఇందులో కూడా 6 నామాలు ఉన్నాయి. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా 3, సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి. ఇది మొత్తం 6 నామాలు ఉన్నాయి. తర్వాత సర్వ యంత్రాత్మిక సర్వ యంత్రాత్మిక యంత్రాత్మిక. తర్వాత సర్వతంత్ర రూప సర్వతంత్ర రూప మనోన్మణి మనోన్మణి. ఇది సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి. తర్వాత మాహేశ్వరి, ఇక్కడ వచ్చిన ష ఇది శ్యామల ష. మాహేశ్వరి, మాకి దీర్ఘం ఉంది. మాహేశ్వరి మాహేశ్వరి మహాదేవి మహాదేవి మహాలక్ష్మిర్ మృడ ప్రియ. ఇది మహాలక్ష్మీర్ సగం ఉంది. మహాలక్ష్మీర్ మృడ ప్రియ మృడ ప్రియ. సో ఇది మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిర్ మృడ ప్రియ. రండి రండి ఏమండి. ఇప్పుడు సర్వయంత్రాత్మిక అని మీరు అడిగింది. ఓకే, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 కాబట్టి మొత్తం లైన్ మొత్తం ఒకేలాగే చదువు. ఓకే ఓకే నెక్స్ట్ సర్వయంత్రాత్మిక सर्वयंत्रात्मिका సర్వయంత్రాత్మిక सर्वयंत्रात्मिका సర్వతంత్ర రూప सर्वतंत्र रूपा సర్వతంత్ర రూప सर्वतंत्र रूपा మనోన్మణి मनोन्मणि మనోన్మణి. मनोन्मणि. ఇది మొత్తం లైన్ మొత్తం చదవాలి మనం.
సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మని. ఉమ్. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని. మానోన్ కాదు మనోన్మని. మళ్ళీ ఇంకొకసారి మీరు ఒక్కరే చెప్పండి. నేను చెప్తానండి. సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మని. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్ గా చదివినప్పుడు మనకి కాకి ఎలాగో దీర్ఘం ఉంది కదా, ఆ దీర్ఘం తీసుకుంటూ ఊపిరి పీల్చుకోవచ్చు. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని. ఆ దీర్ఘం తీయడంలో మనకి ఊపిరి అందుతుంది కాబట్టి దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘం తీసుకోవచ్చు మరి అక్కడ. నెక్స్ట్ మాహేశ్వరి. మాహేశ్వరి. మాహేశ్వరి మాహేశ్వరి. మహాదేవి. 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 ఇది రెండు కలిపి చదవచ్చు, 8 అవుతాయి మొత్తం. మాహేశ్వరి మహాదేవి. మాహేశ్వరి మహాదేవి. మాహేశ్వరి మహాదేవి. మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మిర్. మహాలక్ష్మిర్. నేను బ్రేక్ చేస్తున్నాను కానీ బ్రేక్ చేయకూడదు. మహాలక్ష్మీర్. మహాలక్ష్మీర్. మృడప్రియా. మృడప్రియా. ఢా కాదు, మృడప్రియా. 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 మహాలక్ష్మీర్ మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. ఢా కాదు, మూఢం అంటే ఫూల్ అని. మృడా కాదు, ఇది మృఢా కాదు, మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. డ డ ట ట డ డ. మహాలక్ష్మీర్ మృడప్రియ. మృడప్రియా. మృడప్రియ కాదు, మృడా కాదు, మృడప్రియ. మృడప్రియ ఎక్కడ? మృడప్రియ దగ్గర లేదు. మృ కాదు, మృడప్రియ. మృడప్రియ దీర్ఘం లేదు. మృడప్రియ. నేను అనేటప్పుడు దీర్ఘం వస్తుందా? లేదు, దీర్ఘం లేదు. మృడప్రియ. మృడప్రియ. మాహేశ్వరి మహాదేవి. మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీ మృడప్రియా. మహాలక్ష్మి. లక్ష్మీర్. మహాలక్ష్మీర్ మృడప్రియా. మృడప్రియా. ఓకే, ప్రియా. అందరానండి. సర్వయంత్రాత్మిక. సర్వయంత్రాత్మిక. సర్వతంత్ర రూపా. సర్వతంత్ర రూపా. మనోన్మని. మనోన్మని. మొత్తం లైన్ ఇప్పుడు. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా. మాహేశ్వరి. మాహేశ్వరి. మహాదేవి. మహాదేవి. ఇప్పుడు రెండు కలిపి మాహేశ్వరి మహాదేవి. మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీర్ మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. మహాలక్ష్మీర్ మృడప్రియా. మొత్తం లైన్. మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీర్ మృడప్రియా. మహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీర్ మృడప్రియా. మొత్తం శ్లోకం. సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మని. మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీర్ మృడప్రియా. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మాహేశ్వరి మహాదేవి. మహాలక్ష్మీర్ మృడప్రియా. ఓకే, దీంట్లో మొత్తం 7 నామాలండి. సర్వ యంత్రాత్మిక ఒకటి, సర్వతంత్ర రూపా ఒకటి, మనోన్మని 3,
మాహేశ్వరి 4, మహాదేవి 5. ఇక్కడ లాస్ట్ లో మహాలక్ష్మి బ్రూడ ప్రియాలో మహాలక్ష్మీ తర్వాత బ్రూడ ప్రియ. కాబట్టి ఇందులో 2 నామాలు ఉన్నాయి. చదివినప్పుడు 2 కలిపే చదవాలి. విడతీసి చెప్పుకోవాలంటే మహాలక్ష్మీ అది. ఓకే, సంస్కృతంలో మనం మామూలుగా తెలుగులో అయితే లక్ష్మి అంటాము. కాకపోతే సంస్కృతంలో అది యాక్చువల్గా లక్ష్మీ పేరైనా సరే లక్ష్మీ ఉండాలి, కానీ అది మార్పు చెంది లక్ష్మి అయిపోయింది. కాబట్టి మహాలక్ష్మీ రూఢ ప్రియ. కూర్చో, కలిపి చదవాలండి. ఎందుకంటే పైన సర్వ యంత్రాత్మికాలు మీకు ఎన్ని ఉన్నాయి? 6 అక్షరాలే ఉన్నాయి కదా. కాబట్టి మిగతా 2 అక్షరాలు సర్వతంత్ర రూపాల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి బ్రేక్ చేయకూడదు, ఒకేలాగా చదవాలి. మొత్తం కంటిన్యూస్ గా చదవాలి. కింద 3 ఒక్క నిమిషం ఉండండి. కిందది 4 నామాలండి. మహామాయ, మహాసత్వ. ఓకే, ఎక్కడ? ఓకే, మాహేశ్వరి, మహాదేవి అది ఒక చదవాలి. మహాలక్ష్మీ రూఢప్రియ అన్నది కలిపి చదవాలి. ఆ 2 నామాలు కలిపే చదవాలి. కింద దాంట్లో 4 నామాలు, పైన 3. చదవడం మాత్రం మహాలక్ష్మీ రూఢప్రియ అని కలిపి చదవాలి. ఎందుకంటే ఏమండి, పైన మాత్రం ఒకే లైన్ లో చదవాలి. ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి మొదటి దాంట్లో. తర్వాత నెక్స్ట్ మహారూప మహాపూజ్య మహాపూజ్య పాకి దీర్ఘం పూజ్య మహాపాతక నాశిని తర్వాత మహామాయా మహాసత్వ 2 తాలు ఉన్నాయి, 2 తాలు వినిపించాలి. సత్వ మహాసత్వ మహాశక్తిర్ మహారథి. తి తర్వాత విసర్గ ఉంది కాబట్టి రతి అని పలకాలి. సో మొదటి లైన్ మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని. ఇక్కడ మహారూప మహాపూజ్య 8 అక్షరాలు అవుతాయి కాబట్టి పూజ్య తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. కింద లైన్ లో కూడా మహామాయ మహాసత్వ తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. 8 అక్షరాలు అక్కడితో అవుతాయి. నెక్స్ట్ ఇది మాత్రం కలిపి చదవాలి. మహాశక్తిర్ మహారథి. రండి. మహారూప అందరూ అనొచ్చండి, తేలిగ్గానే ఉంది కాబట్టి అందరూ అనండి. మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని. సా కదండి, శ్యామల షాది. మహాపాతక నాశిని. షా ఆవిడ ఎలా అంటారు? షా నాశిని. షా అన్నది ఎక్కడి నుంచి పలుకుతాం మనం? చ జ ఎలా పలుకుతామా? చ జ అలా పలుకుతాం. అది ష ఇక్కడ నుంచి ష ఇక్కడ నుంచి. అప్పుడు మీకు గుర్తుంది. ష నాశిని దీర్ఘం ఉంది. ఓకే, మహాపాతక నాశిని. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను. మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని. నెక్స్ట్ లైన్ మహామాయా మహాసత్వ ఇప్పుడు ఈ 2 నామాలు కలిపి మహామాయా మహాసత్వ మహాశక్తిర్ మహారథి. ఇక్కడున్న షా కూడా మహాశక్తిలో కూడా శ్యామల షానే. ఓకే, ఇప్పుడు మొత్తం లైన్ మొత్తం చెప్తాను. మహామాయా మహాసత్వ మహాశక్తి
महाशक्तिर्महारतिः महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः ఇప్పుడు మొత్తం శ్లోకం महारूपा महापूज्य महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः ఓకే దీంట్లో ఏంటంటే 7 నామాలండి. మొదటి మహారూప మహాపూజ మహాపాతక నాశిని ఇవి 3, తర్వాత మహామాయ 4, మహాసత్వ 5, ఈ లాస్ట్ లో మహాశక్తి మహారథిలో 2 నామాలు. అది మహాశక్తి మహారథి అని ఆ శక్తిర్ అన్నది విసర్గ స్థానంలో అక్కడ రా వస్తుంది, ఎందుకంటే సంధి జరుగుతుంది. అదొక్కటే తెలుసుకుంటే చాలు. కాబట్టి మహాశక్తి మహారథి అని 2 నామాలు చదివినప్పుడు మాత్రం కలిపే చదవాలి. మహాశక్తిర్ మహారథి అని మాత్రం చదవాలి కలిపి. ఓకే తర్వాత నెక్స్ట్ మహాభోగ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. మహాభోగ మహైశ్వర్య, చాలా వరకు మహేశ్వర్య అని చదువుతాం, తప్పది. ఐశ్వర్యం ఎలా పలుకుతామో ఐ అంటాం కదా, అలాగే మహైశ్వర్యం అని పలకాలి. హై అనాలి. మహైశ్వర్య మహావీర్య మహాబల. సో ఇది మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల. తర్వాత నెక్స్ట్ లైన్ లో మహాబుద్ధిర్ మహాసిద్ధి. సో బుక్ లో ఎలా ఉంది? సిద్ధి దగ్గర రా ఉందా విసర్గ ఉందా? రా ఉందా? ఓకే ఒకవేళ కనుక సిద్ధిర్ అని ఉందా? ఓకే ఒకవేళ కనుక మీరు దీన్ని కంటిన్యూస్ గా అనదలుచుకుంటే అనాల్సిందే మేడం. కాదే ఒక్క నిమిషం, బుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగి. అదే చెప్తున్నాను. సో ఇక్కడ మహాబుద్ధిర్ మహాసిద్ధి వరకు అంటే బ్రేక్ చేయదలుచుకుంటే సిద్ధి దగ్గర బ్రేక్ చేయొచ్చు ఒకవేళ మీరు చేయాలంటే, లేతే కంటిన్యూస్ గా చదవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎన్ని నామాలంటే మొత్తం దీంట్లో మహాబుద్ధి ఒక నామము, మహాసిద్ధి ఒక నామము, యోగేశ్వరేశ్వరి ఇంకొక నామం. కాబట్టి ఒక్క మహాయోగేశ్వరేశ్వరి ఓకే అది మొత్తం ఒక నామంగా చదవాలి. కాబట్టి ఇప్పుడు ఈ లైన్ లో మహాబుద్ధిర్ మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి అని విడగొట్టి చదవచ్చు, లేకపోతే కంటిన్యూస్ గా చదవదలుచుకుంటే మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి అని కంటిన్యూస్ గా కూడా చదవచ్చు. ఓకే అది మీ ఇష్టం, మీరు ఎలా గ్రూప్ లో డిసైడ్ చేసుకుంటే అలా చదవచ్చు. ఓకే నేను పని చేస్తానండి, ముందర విడగొట్టి చెప్తాను, మీరు కావాలంటే కలిపి చదువుకోండి, లేకపోతే విడగొట్టి చదువుకోండి, ఎలా అయినా సరే. రండి 2 విధాలుగా చెప్తాను, ఎలా కావాలంటే మీరు అలా చదువుకోండి. విడగొట్టేటప్పుడు మాత్రం ఆ సిద్ధి రా తీసేసి విసర్గ పెట్టుకోవాలి. విడగొట్టకపోతే అలాగే రాతో చదవాలి. ఓకే రండి. మహాభోగ గట్టిగా చదవండి. మహాభోగ పుస్తకం కూడా కింద పెట్టండి. మహాభోగ మహాభోగ మహామంత్ర మహామంత్ర ఓకే ఓకే కింద లైన్ లోకి వెళ్ళిపోయి ఓకే మహాభోగ 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 మహైశ్వర్య ఐశ్వర్య మహైశ్వర్య ఐశ్వర్య మహావీర్య 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 మహాబల మహాబల. ఇప్పుడు మొత్తం లైన్ చదువుతాను, ఓన్లీ మహేశ్వర్య దగ్గర బ్రేక్ చేస్తాను, వినండి. ఓకే మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాభోగ మహైశ్వర్య
మహావీర్య మహాబల ఓకే. నెక్స్ట్ లైన్ మహాబుద్ధిర్ 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 మహాసిద్ధిర్ 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 మహాయోగేశ్వరేశ్వరి. మహాయోగీశ్వరేశ్వరి సా కదండి, షా రెండు చోట్ల కూడా యోగేశ్వరేశ్వరి, యోగేశ్వరేశ్వరి. ఓకే, మహాయోగేశ్వరేశ్వరి. మహాయోగేశ్వరేశ్వరి ఉత్తమం. యోగీశ్వర అన్ని బుక్స్ లోనూ అలాగే ఉందా? యాక్చువల్లీ యోగి ఉందా? యోగేశ్వరేశ్వరి కరెక్ట్ చేసుకోండి. ఏ చేసుకోండి. యోగేశ్వరేశ్వరి, యోగేశ్వరేశ్వరి. ఓకే, యోగీశ్వరేశ్వరి అని ఉంది. ఓకే, యోగేశ్వరేశ్వరి అని చేసుకోండి. సో మళ్ళీ మహాబుద్ధిర్ మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మహాయోగేశ్వరేశ్వరి. ఓకే, ఇప్పుడు కలిపి చదివితే ఎలా అండి? నేను మొత్తం చదువుతాను కలిపి, అప్పుడు మీరు చెప్పండి వెనక. మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి అని కలిపి చదవచ్చు. విడిగా చదివేటైతే మహాబుద్ధిర్ మహాసిద్ధి మహాబుద్ధిర్ మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి. యోగేశ్వరేశ్వరి. ఇలా కూడా మీరు చదవచ్చు, అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కలిపే చెప్తాను. సో అందరూ అనండి. మహాభోగ మహేశ్వర్య మహాభోగ ఐశ్వర్య మహాభోగ మహేశ్వర్య ఐశ్వర్య మహావీర్య మహాబల. మొత్తం లైన్ మహాభోగ ఐశ్వర్య మహావీర్య మహాబల. మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మొత్తం శ్లోకము మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మహాభోగ ఐశ్వర్య మహావీర్య సో మొత్తం ఇందులో 4 నామాలండి. మహాభోగ ఒకటి, మహేశ్వర్య ఒకటి, మహావీర్య మహాబల, ఇవి 4. తర్వాత మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి 3 నామాలు అది. ఓకే, మొత్తం 7 నామాలు. తర్వాతది మహాతంత్ర మహామంత్ర మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన. చాలా తేలిక. ఓకే, తర్వాత మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమారాధ్య. ఆ ధ అన్నది ఒత్తి పలకాలి, ధనుష్ అది ధ, మహాప్రాణము. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత. భ అన్నది మళ్ళీ మహాప్రాణం కాబట్టి భైరవ పూజిత. సో ఇది మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. సో దీంట్లో కూడా మహాయాగ క్రమారాధ్యాలు 8 అక్షరాలు కాబట్టి బ్రేక్ చేయొచ్చు. మొదటి లైన్ లో మహాతంత్ర మహామంత్ర దగ్గర బ్రేక్ చేయొచ్చు, అక్కడికి 8 అవుతాయి కదా. రండి.
మహాతంత్ర 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 మహామంత్ర 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 మహాయంత్ర 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 మహాసన 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 మొత్తం లైన్ చెప్తాను. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన తంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య 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 మహాయాగక్ర హ్మ్. మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత మొత్తం లైన్ మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత అందరూనండి. మహాతంత్ర మహామంత్ర మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. మహాభైరవ పూజిత ఇప్పుడు ఒక్కొక్క లైను మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత ఇప్పుడు మొత్తం శ్లోకం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత క్రమారాధ్య ఎక్కడో జా వినిపిస్తుంది నాకు. క్రమారాధ్య కాదు, రాధ్య అది. ఓకే, మహాయాగ క్రమారాధ్య. దీంట్లో కూడా మొత్తం 6 నామాలు. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన 4 నామాలు. తర్వాత మహాయాగ క్రమారాధ్య ఇంకో నామము. తర్వాత మహాభైరవ పూజిత ఇంకో నామం. మొత్తం 6 నామాలు. ఇంకొక శ్లోకం చెప్తున్నాము, టైం ఉంది ఇంకా. తర్వాత సెకండ్ లైన్ లో రెండే మహాయాగ క్రమారాధ్య ఒక నామము, మహాభైరవ పూజిత ఇంకో నామము. ఓకే, సో మొత్తము 2 నామాలు. అవి పైన 4, మొత్తం 6 నామాలు. ఓకే, మొత్తం ఈ శ్లోకంలో 6 నామాలు. నెక్స్ట్ది వచ్చేసి మొత్తం అది ఒకటే నామము కాబట్టి ఒకే నామంగా చదవాలి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని, అది ఒకటే నామము. తర్వాత మహాకామేశ, షా ఇది శకుంతల, అయితే శ్యామల షా ఇది. మహాకామేశ మహిషి, షా ఇది షట్కోన్వల షా ఇది. మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి. సు తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత ద ఉంది కాబట్టి నకారం రావాలి. సుందరి, మహా త్రిపుర సుందరి. ఓకే, మొదటి లైన్ ఒకటే నామం, బ్రేక్ చేయకూడదు. చెప్పినప్పుడు మాత్రం బ్రేక్ చేసి చెప్తాను. మహేశ్వర 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 మహాకల్ప 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 మహాకల్ప
మహాతాండవ తాండవ మహాతాండవ తాండవ సాక్షిణి సాక్షిణి సాక్షిణి. సాక్షిని ఓకే, ఇప్పుడు మొత్తం కలిపి చెప్తాను. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్ని చోట్ల దీర్ఘం తీయకూడదు. ఎక్కడ బ్రేక్ చేస్తున్నారో అక్కడ దీర్ఘం తీయకూడదు. ఓకే ఓకే, మళ్ళీ చదువుతాను వినండి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సమ్యక్ బాగా చదివారు. ఓకే, ఇప్పుడు మీరు దీర్ఘం తీయలేదు అండ్ బ్రేక్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఉత్తమం. మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి మహా త్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి. మహా త్రిపుర సుందరి ఇప్పుడు మొత్తం లైన్ చదువుతాను. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి మీరు పరిగెట్టద్దు, చివర్లో పరిగెడుతున్నారు. పరిగెట్టద్దు, స్లో. ఆ టెంపో మెయింటైన్ చేయాలి, తొందర లేదు. మహాకామేశ మహిషి తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకోండి, అప్పుడు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి ఉత్తమం. ఇప్పుడు మొత్తంగా ఒకసారి. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి మీరు ఎక్కడ తొందర చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది. ఎక్కడ 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 చెప్పండి. మా దగ్గర చేస్తున్నారు. ఎందుకు? కామేశ మహిషి కాకి ఇప్పుడు మాకి ఇప్పుడు ఇక్కడ చూడండి. పాకి హాకి కాకి ఎలా సేమ్ ఇస్తున్నారు గ్యాప్, మీకు ఆటోమేటిక్ గా వచ్చేయాలి పలికేటప్పుడు. మీరు మాట్లాడేటప్పుడు మామూలుగానే మాట్లాడుతున్నారు కదా, అంటే ఎక్కడ ఒకటి తొందరగా ఒకటి నెమ్మదిగా మాట్లాడారు. అయితే కొంచెం మీరు ఇలా కొంచెం నేర్చుకోండి. అప్పుడు మీకు సెట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆ స్పీడ్ ఓకే ఓకే. సో ఇక్కడ అందరూ అనండి ఇప్పుడు. మహేశ్వర మహేశ్వర మహాకల్ప మహాకల్ప మహాతాండవ మహాతాండవ సాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అందరూ కలిపి చదువుతున్నప్పుడు అందరిది కలిపి రావాలి. అందరిది కలిపి రాకపోతే ఎవరో దీర్ఘం ఏదో చేస్తున్నారని అర్థం. ఓకే, అందరూ కలిపి రావాలి. ఇంకొకసారి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వర ఉత్తమం. మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి. ఇప్పుడు రెండో లైన్. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఇప్పుడు మొత్తం శ్లోకం మొత్తం చెప్తాను అప్పుడు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని
మహాపరమేశ మహేషి మహాత్రిపుర సుందరి. ఈసారి నాతో పాటు అనండి, అందరూ నాతో పాటే అనాలి. ఓకే. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఇంకొకసారి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఇట్లా ఒకే రిధంలో ఉండాలి అందరు చెప్తున్నప్పుడు. సో ఇక్కడితో ఆపుదాం. అంటే దీంట్లో పైన లైన్లో ఒక నామం మొత్తం, రెండో నామంలో మహాకామేశ మహిషి రెండో నామం, మహాత్రిపుర సుందరి మూడో నామం, మొత్తం 3 నామాలు. ఓకే. మనం 57 దగ్గర ఆపాం. ఓకే. 7 7 కదా, 7. ఓకే, 57 దగ్గర రండి చేస్తాం. ఏకదా మంత్రః యం వైదికా మంత్ర దృశః పురాణ ఇంద్రం యమ రిష్వాణమ వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తధార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తే చి కేచిత్ ప్రకృతి పురా కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఒక్కసారి శాంతి మంత్రం నేను చెప్తాను, అందరు